దేవుని యొక్క పవిత్రతను ఎలా ఎలా కొలవాలి? ఆయన పవిత్రతను మనము ఒక ఒక టేప్‌తో ఏమన్నా మనం కొలవగలమా? లేదు. లేదు. లేకపోతే ఆయన ఆయన యొక్క మహిమ ఆయన యొక్క మహిమను ఎలా చూడాలి? లేదా ఆయనను ఎలా ఆరాధించాలి? అనే విషయాలు ఒక కోణంలో ఉంటాయన్నమాట. అంటే ఇవన్నీ ఒక గ్రూప్‌గా ఉంటాయన్నమాట. ఒక ఒక గ్రూప్‌గానే ఉంటాయి. ఎలాగంటే దేవుణ్ణి ఆయన యొక్క పరిశుద్ధతను ఎలా ఎలా కొలవాలి? లేదా ఆయన యొక్క మహిమను ఎలా కొలవాలి? లేదా ఆయనను ఎలా ఆరాధించాలి? అనే ఈ 3 విషయాలు. ఇక్కడ దావీదు మహారాజు ఆ యొక్క ఈయన కీర్తనలో ఇలా రాస్తున్నాడు. ఆయన యొక్క మహిమ పర్వతం మీదకి ఎక్కదగిన వాడెవడు? లేదా ఆయన యొక్క ఆవరణంలోనికి ఎవడు రాగలడు? లేదా ఎవడు నుంచోగలడు? అనంటే ఇక్కడ 3 విషయాలు దావీదు మహారాజు గారు మనకు చెప్తున్నారు. మొదటి విషయము, ఎవరైతే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. ఏం చేయాలంట? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదంట. మరియు ఎవరైతే కపటమైన ప్రమాణం చేయకుంటారో, మూడవది నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. ఎవరైతే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక ఉంటారో, అది వాళ్ళు చేసే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. హల్లెలూయా! వ్యర్థమైన యొక్క వ్యర్థమైన ఆహ్, మైనవి ఏటంటే, య ఏదైతే దేవుడికి అయిష్టమైన కార్యాలున్నాయో, ఏవైతే దేవుని దృష్టికి అయోగ్యమైనవి అవి ఉన్నాయో, ఏవైతే దేవుని యొక్క ఆయన యొక్క న్యాయ లేదా ఆయన యొక్క పవిత్రతకు సరితూగవో అవి వ్యర్థమైనవి అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పరిశుద్ధతకు ఏవైతే సరితూగవో, లేదా ఆయన దృష్టికి ఏదైతే మిక్కిలి అనుకూలంగా ఉండవో అవి దేవుని ఎదుట వ్యర్థమైనవి. హల్లెలూయా! మనం ఎప్పుడైతే దేవునికి వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టక ఉంటామో, అప్పుడు చేసే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. హల్లెలూయా! ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనవి మన హృదయంలో మనం పెట్టుకోకుండా ఉంటామో, అప్పుడు దేవునికి ఇష్టమైన ఆరాధనగా మనం ఉండగలుగుతాం. రెండవదిగా, ఎవరైతే కపటమైన ప్రమాణం చేయక ఉంటారో, లేదా ఇంగ్లీష్ ఇలా ఉంది, ఆర్ హూ డస్ నాట్ స్వేర్ బై ఏ ఫాల్స్ గాడ్. ఎవరైతే ఈ యొక్క విగ్రహాల యందు, అంటే ఎవరైతే ఈ యొక్క అయోగ్యమైన వాటి యందు వాళ్ళు ప్రమాణం చేయరో, లేదా వాటిని ఒక ముఖ్యమైన వాటిగా తీసుకోరో, వాళ్ళు చేసే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. నేను దీనికి ఉదాహరణ ఇస్తాను. ఎలాగా? ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణగా మన ఫోన్లున్నాయి. ఉన్నాయా లేదా? మన ఫోన్లున్నాయి. ఇప్పుడు ఫోన్లనేది ఏమవుతుందంటే, ఒక విగ్రహాల కింద మన జీవితాల్లో అవి వచ్చేసినాయి. ఫోన్లనేవి ఒక విగ్రహం అయిపోయినాయి. లేదా మనకి ఇష్టమైన వ్యక్తులు మనకి విగ్రహాలయిపోయారు. లేదా ది ఏది ఏ యొక్క వస్తువైనా, ఏ యొక్క మనిషి అయినా, లేదా ఏదైనా సరే, సేవకులు చెప్తుంటారు, దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో అదే విగ్రహం. హల్లెలూయా! దేవునికి అది ఇష్టం ఉండదు. దేవునికి అవి అయిష్టమైన పనులు. ఎప్పుడైతే మనము దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తామో, దేవుడు మన ఆరాధనని స్వీకరించడు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి మనకిష్టమైన వాటికన్నా పైన పెడతామో, లేదా మనకిష్టమైన వాటికన్నా ఆయనకి మొదటి స్థానాన్ని ఇస్తామో, అప్పుడు దేవుడు మన ఆరాధనని ఆయన స్వీకరిస్తాడు. మూడవదిగా, ఎవరైతే నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగి ఉంటారో వారే దేవుని ఆరాధించగలరు. ఇక్కడ నిర్దోషమైన చేతులు, లేదా క్లీన్ హ్యాండ్స్ అండ్ ఈ ప్యూర్ హార్ట్. ఎవరైతే నిర్దోషమైన చేతులు, పూర్ణమైన హృదయము, ఈ రెండు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, మన యొక్క సమర్పణకి సాదృశ్యంగా ఉన్నాయి. నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము. ఈ కాలంలో శుద్ధమైన హృదయాలు, లేదా ఇంగ్లీష్‌లో ఎలా అంటారు, లోయల్ అని, లేదా నమ్మకమైన వారు అని అంటారనమాట. దేవునికి నమ్మకమైన వారు ఈ లోకంలో ప్రస్తుత కాలంలో చాలా తక్కువ.
దేవుణ్ణి నమ్మకంగా సేవించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన నమ్మకంగా ప్రేమించేవారు లేదా ఆయనకి లోయల్‌గా లేదా ఆయనకి విశ్వసనీయంగా ఉండే వ్యక్తులు ఈ రోజుల్లో లేరు. ఎప్పుడైతే మనము విశ్వసనీయంగా దేవునికి లేకుండా ఉంటామో, అప్పుడు ఆయన మన ఆరాధనని స్వీకరించడు. నువ్వెన్ని పాటలు పాడు, లేదా ఎన్ని ఆయనకిష్టమైన పనులు చెయ్యి, లేదా ఎంత ధనము ఆ యొక్క దేవుని ఆ యొక్క కానుక పెట్టెలో వేస్తామో, అవన్నీ ఉపయోగం లేదా నిష్ప్రయోజనం అని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇక దేవుణ్ణి ఆరాధించే ముందు ఈ 3 విషయాలు. ఒకటి ఏటంటే దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. రెండవది దేవునికి మనకు మనము సమర్పించుకోవాలి. మూడవది దేవునికి దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఒకటి సబ్మిషన్, 2 లాయల్టీ, 3 ఇంపార్టెన్స్. ఒకటేమో సమర్పణ కలిగిన జీవితం ఉండాలి. రెండవది విశ్వసనీయమైన జీవితం ఉండాలి. మూడవది దేవుణ్ణి ప్రాముఖ్యంగా మన జీవితాలు ఉండాలి. మన జీవితాల్లో ఎవరి ప్రాముఖ్యత ఉన్నారు, ఎవరు ఇంపార్టెన్స్ ఉన్నారు, లేదా ఎవరు సెంటర్డ్‌గా ఉన్నారు. ఒకప్పుడు అనేవారు అనమాట, భూమి భూమి సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనేవారు లేదా? ఒకప్పుడు అనమాట. అది ఎప్పుడంటే సైన్స్ రాకముందు. ఇప్పుడేమంటున్నారు? భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతుంది. అంటే ఇక్కడ సెంటర్ ఆబ్జెక్ట్ ఏంటంటే సూర్యుడు అనమాట, భూమి కాదు. కానీ మన జీవితంలో కొన్ని ఏమవుతుందంటే భూమి, మనం అనుకుంటున్నాం భూమి తిరుగుతుంది అని. లేదు. సూర్యుడు తిరుగుతాడని కాదు. భూమి తిరుగుతుందన్నమాట. అలాగే ఇది సెంటర్ ఆబ్జెక్ట్ ఏంటంటే సూర్యుడు. మన జీవితాలు కూడా నీతి సూర్యుడైన దేవుడు మన యొక్క జీవితాల్లో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండాలి. లేదా ఆయనని మధ్యంతరం చేసుకొని మనం ఉండాలన్నమాట. ఇక్కడ కీర్తనకారుడు గొప్ప ఆయన యొక్క సంగీతంలో విద్వాంసుడు అనమాట దావీదు మహారాజు. ఈయనకి ఆరాధనలో ఒక బిరుదు ఇవ్వచ్చు మనం. ఏ బిరుదు అంటే ఆరాధనలో ఆస్కార్ ఇవ్వచ్చు అనమాట. ఎలాగా? ఆరాధనలో దావీదు మహారాజుకి ఏమవచ్చు? ఆస్కార్, లేదా వరల్డ్ రికార్డ్స్‌లో ఆయనకి పేరు ఇవ్వచ్చు. ఎందుకంటే 2000 లేదా ఇంచుమించు 3500 సంవత్సరాల క్రితము ఆయన రచించిన కీర్తనలు ఇప్పటికీ మనం పాడుకుంటున్నాం. హల్లెలూయా! ఆయన రచించిన 3500 సంవత్సరాలు ఎక్కడ? ఈ యొక్క 2025 సంవత్సరం ఎక్కడ? ఏ బుక్ అయినా, ఎవరైనా అప్పుడు రాసిన పాటలు ఇప్పుడు మనం పాడుకోగలుగుతున్నామా? ఎవరి పాటలు మనం పాడలేం. కానీ ఈ యొక్క దావీదు మహారాజు గారు ఆయన చేసిన ప్రార్థన, లేదా ఆయన చేసిన ఆరాధన ఇప్పటికీ మనం ధ్యానించుకుంటూ, ఎప్పటికీ ఆ కీర్తనల ద్వారా అనేకమైన మర్మాలు లేదా అనేకమైన రహస్యాలు మనం చూడగలుగుతున్నాము. ఈ దేవుని ఆరాధించే ముందు ఈ 3 విషయాలు అనేవి మనకు కావాలి. ఒకటి నిర్దోషమైన చేతులు మరియు శుద్ధమైన హృదయము. రెండవది వ్యర్థమైన దాని యందు మనం మనసు పెట్టకూడదు. మూడవది కపటముగా ప్రమాణం చేయకూడదు. ఇంగ్లీష్లో ఉంది, హూ డస్ నాట్ ట్రస్ట్ ఇన్ ఐడాల్ ఆర్ స్వేర్ బై ఏ ఫాల్స్ గాడ్. ఎవరైతే విగ్రహాల జోలికి వెళ్ళరో, ఎవరైతే విగ్రహాల మీద దేవునికి అధికారం ఇస్తారో, లేదా మన జీవితాల్లో ఆయన ఒక సెంటర్డ్గా ఉంటారో, ఆయన మనకు జీవితం యొక్క మధ్యంగా దాన్ని ఏమంటారు? ఆయన మన జీవితాల్లో మధ్యగా ఉండాలి, సెంటర్డ్గా ఉండాలి. లేదా ఓకే, ఆయన మన జీవితాల్లో యజమానుడిగా ఉంటాడో, లేదా మన జీవితాల్లో ఆయన ఎప్పుడైతే ఆయన ప్రభువుగా ఉంటారో, మనం చేసే ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. ఈ వారం రోజులు అనేకమైన నిర్దోషమైన చేతులు గలవారమై, అశుభ్రమైన హృదయం గలవారమై ఉన్న మనము యొక్క దేవుని సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం చేయవలసిన ఆరాధన, లేదా ముందు ప్రార్థన చేసి మన లోపాలన్నీ సరిదిద్దుకొని దేవుణ్ణి అప్పుడు ఆరాధన చేయాలి. మనము అశుద్ధమైన హృదయం గలవారం ఉన్నాము, లేదా దోషమైన చేతులు గలవారమై ఉన్నాము, లేదా కపటమైన నాలుక గలవారమై ఉన్నాము, లేదా నిర్దోషమైనవి అన్నీ మన జీవితాల్లో ఉన్నాయి.
ఇప్పుడు మన దేవుని సన్నిధికి వచ్చిన మనము ఏం చేయాలంటే ఒక 2 నిమిషాలు ఆయన్ని మనం సాష్టాంగపడి, దేవా నా పాపాలు క్షమించు, లేదా నా యొక్క దోషాలన్నీ తుడిచివేయి. నిన్ను ఆరాధించే ముందు నాకు నాకు నిర్దోషమైన హృదయము లేదా పవిత్రమైన చేతులు నాకు దయచేయి అని మనము దేవుణ్ణి మనమందరం సాష్టాంగపడి దేవుణ్ణి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాతే మనం దేవుని, ఎందుకంటే మన లోపాలు దేవునికి మనకి అడ్డుగోడలా ఉండిపోయాయి. మన యొక్క పాపాలు దేవునికి మనకి అడ్డుగోడలా ఉండిపోయాయి. మన యొక్క అపరాధాలు మనకి ఆయనకి ఒక ఆశీర్వాదానికి అడ్డుగోడలా ఉండిపోయాయి.